హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నాను. బఠానీ వచ్చేసి ఫ్రోజన్ తీసుకున్నాను. ఇక్కడ వంకాయల్ని నీట్గా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కలర్ మారకుండా ఉంటాయి, అవి నల్లపడకుండా. ఆవాలు నేను ఒక స్పూన్ తీసుకొని ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టుకున్న వాటిని ఇలా దంచుకొని ఒక పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కుతున్నప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా ఉడికించుకోవాలి. బఠానీ ఫ్రోజన్వి కాకుండా నార్మల్వి తీసుకుంటే బఠానీ కూడా ఇందులో ఉడికించుకోవాలి. ముందుగానే కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని అప్పుడు బఠానీని వాడుకోవాలి. నేను యూజ్ చేసేవి ఫ్రోజన్ బఠానీ కాబట్టి అవి తొందరగా కుక్ అయిపోతాయి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక ఇవి వేసుకున్నా సరిపోతుంది. ఆ వేడికే ఇవి కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను అల్లం పేస్ట్ ఒక స్పూన్, ఈ ఆవ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి. ఎండు మిరపకాయలు కూడా ఒక 4 వరకు వేసుకోండి. ఇక నేను కరివేపాకు కూడా వేసేసాను. మనం వేసుకున్న పప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇలా పప్పులు వేగితేనే మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక కప్ యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం వంకాయ బఠానీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కిందున్న గ్రేవీని కూడా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర ధనియా పౌడర్ అంతా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ చారుతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.